ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రానికి స్వయం ప్రతిపత్తి సాధనకు కృషి చేస్తానన్న ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారు. ఉగాది పర్వదినం సందర్భంగా వెంకటాచలంలోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ద్విశతాధిక జాతీయ కవి సమ్మేళనం కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ తిరుమల స్వాతి రచించిన మాడు భాష కవిత్వ సుశీలన గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవులను సోమిరెడ్డి ఆత్మీయంగా సత్కరించారు. పెద్దలు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చొరవతో ఈ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సర్వేపల్లి నియోజకవర్గంలో ఏర్పాటైందన్నారు. ప్రస్తుతం మైసూరులో ఉన్న కన్నడ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి స్వయం ప్రతిపత్తి కావాలని మాడుభూష సంపత్ కోరారన్నారు. మన కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఖచ్చితంగా స్వయం ప్రతిపత్తి సాధించుకుంటామన్నారు. ప్రస్తుతం స్వర్ణ భారతి ట్రస్ట్ బిల్డింగ్ లో తాత్కాలికంగా నడుస్తున్న ఈ కేంద్రానికి జాతీయ రహదారి ప్రక్కనే 5 ఎకరాల భూమి కేటాయింపు జరిగిందని వెల్లడించారు. దీని భవన నిర్మాణానికి 50 కోట్ల నిధులు అవసరమని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారన్నారు. ఆ నిధులను సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల నుంచి 200 మందికి పైగా కవులు సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రానికి రావడం గర్వంగా ఉందన్నారు. ఇది అందరి అదృష్టంగా భావిస్తున్నామని ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.